సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిత్ర దేశాల సహకారాన్ని రష్యా కోరుతున్నట్లుగా కనిపిస్తోంది. రష్యాకు మద్దతును నార్త్ కొరియా ప్రకటించింది. ఇప్పటికే నార్త్ కొరియాలో రష్యా సెక్యూరిటీ అధికారులు కూడా ఉన్నట్టుండి సడన్ గా ప్రత్యక్షమయ్యారు. ఇటు యుక్రెయిన్ కు బ్రిటన్ భారీ మిలిటరీ సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. 1,00,000 డ్రోన్లు ఇవ్వడానికి బ్రిటన్ ఇప్పటికే సిద్ధమైపోయింది. రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో భీకర యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 10 చోట్ల 178 దాడులకు రష్యా పాల్పడినట్లుగా ఇప్పటి వరకు తెలుస్తోంది. ఇటు రష్యా యుక్రెయిన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తోందా? యుక్రెయిన్ దాడి తర్వాత రష్యా తన మిత్ర దేశాల మద్దతును కోరుతుందా? ఇటు యుక్రెయిన్ దాడిని సమర్థిస్తున్న యూరప్ దేశాలు రష్యాపై వ్యూహాత్మక దాడికి సిద్ధమయ్యాయా అంటే పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. యుక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత రష్యా మరో భారీ ప్లాన్ కు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. రష్యన్ భద్రతా అధికారులు ఉన్నట్టుండి నార్త్ కొరియాలో తేలారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ జాంగ్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే రష్యాకు నార్త్ కొరియా సైనిక సాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు యుక్రెయిన్ చేసిన దాడుల్లో 600 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. తాజా చర్చలు తరువాతి పరిణామాలు హెచ్చరిస్తున్నాయని నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క ఇదిలా ఉంటే ఇటు యుక్రెయిన్ కి బ్రిటన్ బాహాటంగానే మద్దతు ప్రకటించింది. 11 బిలియన్ పౌండ్ల మిలిటరీ సాయం ప్రకటించింది బ్రిటన్. ఇప్పుడు 1,00,000 డ్రోన్లను అందిస్తామని కూడా చెప్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయా అనే చర్చకు ఆస్కారం లేకపోలేదని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే మిత్ర దేశాల సహకారాన్ని రష్యా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు యుక్రెయిన్ కి బ్రిటన్ భారీ మిలిటరీ సాయం కూడా ప్రకటించింది. 1,00,000 డ్రోన్లు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది బ్రిటన్. అసలు యుక్రెయిన్ రష్యా మధ్య ఏం జరుగుతుంది? 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయచ్చా ఏంటి? 3 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలైంది. 3 ఏళ్ళు గడిచింది. 3 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ రష్యాని ఊహించని దెబ్బ కొట్టింది. డ్రోన్ అటాక్ తర్వాత రష్యా రివెంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో రష్యా భీకరమైన దాడులు చేస్తుంది. ఉదయం నుంచి కొద్దిసేపటి క్రితమే ఉక్రెయిన్ భద్రతా సిబ్బంది ప్రకటించారు రష్యా దాడుల్లో చాలామంది సివిలియన్స్ చనిపోతున్నారని చెప్పేసి ప్రకటించారు. ఎట్ ది సేమ్ టైం ఉక్రెయిన్ కూడా రష్యాలో వ్యూహాత్మకంగా ఏదైతే బ్రిడ్జిని కూలగొట్టడం ఇవన్నీ చూస్తుంటే యుద్ధం కాస్త తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య స్టార్టింగ్లో ఎంత ఫియర్ ఉందో, వార్ ఫియర్ ఉందో ఇప్పుడు అంతకు రెండింతలు కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా ఏ క్షణమైన ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందని ప్రపంచమంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ రష్యా గనక ఉక్రెయిన్ పైన భారీ అటాక్ పాల్పడితే అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్వేషన్స్ కొన్ని మనం తాజాగా జరుగుతున్న ఈక్వేషన్స్ కొన్ని పరిశీలిస్తే ఇవాళ బ్రిటన్ ఉక్రెయిన్కి బహిరంగంగా భారీ మద్దతు ప్రకటించింది. ఒకసారి బ్రిటన్ ఉక్రెయిన్ ఎయిడ్స్ ఒకసారి ఉక్రెయిన్కి బ్రిటన్ ఏమేమి ఇస్తుందని ఒక్కసారి నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా లేకపోతే బ్రిటన్ సైట్స్లో చూసినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 11 బిలియన్ పౌండ్ల ఆర్థిక సాయం, మిలిటరీ సహాయాన్ని ప్రకటించింది బ్రిటన్. 1,00,000 డ్రోన్లని పంపిస్తామని చెప్పింది. ఈ 1,00,000 డ్రోన్లని ఈ సంవత్సరంలోనే డెలివరీ చేస్తామని చెప్పింది. ఇప్పటికే బ్రిటన్ దాదాపు 30,000 డ్రోన్లని, స్వయంగా బ్రిటన్లో తయారైన 30,000 డ్రోన్లను ఇచ్చింది. ఆ డ్రోన్లని యుద్ధంలో చాలా కీలకంగా వాడుతుంది ఉక్రెయిన్. అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్కి యూరప్ దేశాల మద్దతు ఉంది, నాటో దేశాలు కూడా మద్దతు ఉంది. ఈ నెల 24, 25వ తేదీన నెదర్లాండ్స్లో నాటో దేశాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన నాటో దేశాలు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటు రష్యా ఊహించని అడుగులు వేస్తుంది. ఎవరు అంచనాకు వేయని అడుగులు వేస్తుంది. ఇప్పటికే హౌతీస్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, అలాగే రష్యాకి చాలా మద్దతు దేశాలున్నాయి. పాకిస్తాన్ కూడా రష్యా మద్దతు దేశాల లిస్టులో ఉంది. భారత్ కొంత అటు ఇటు తటస్థంగా కనిపిస్తున్నప్పటికీ ఇటు అమెరికా, యూరప్ దేశాలకు, ఇటు రష్యన్ బ్యాక్ ఎండ్ కంట్రీస్కి కొంచెం అటు ఇటు తటస్థంగా కనిపిస్తున్నప్పటికీ పాకిస్తాన్తో సహా చాలా దేశాలు రష్యాకి మారుతున్నాయి. అత్యంత కీలకమైన పరిణామం ఏంటంటే 2 గంటల క్రితమే నార్త్ కొరియాలో రష్యా భద్రతా అధికారులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ కిమ్ ఉన్ జోంగ్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో భేటీ అయ్యారు. ఇప్పటికే దాదాపు 14,000 సైన్య సహాయాన్ని పంపించాడు కిమ్. అట్లాగే 100కు పైగా బ్యాలిస్టిక్ క్షిపణులను ఇచ్చాడు. అట్లాగే 9 లక్షలకు పైగా సామాగ్రిని ఇచ్చాడు.
కిమ్ రష్యాకి ఏదైతే యుద్ధ సామాగ్రిని అందించడంలో కీలక పాత్రలో పోషిస్తున్నాడు, కీలక స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఇవాల్టి భేటీని చూస్తే కిమ్తో రష్యా అధికారులు ఎందుకు భేటీ అయ్యారనేది అతిపెద్ద ప్రశ్నగానే చెప్పాలి. ఎందుకంటే రష్యాకి ఏదైతే అణుబాంబు దాడి కోసం వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని నిన్న ఉక్రెయిన్ దాటేసింది. సో ఒకవేళ రష్యా అణుదాడి చేయాల్సి వస్తే, ఉక్రెయిన్ని నాశనం చేయాలని డిసైడ్ అయితే అది ఎక్కడి నుంచి జరుగుతుందనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే లైఫ్ టైం ఆ దేశపు జాతీయ సంపదను కానీ కిమ్ పూర్తిగా అణ్వాయుధాల తయారీకి మాత్రమే వాడతారు. కాబట్టి రష్యాకి కిమ్కు మధ్య అణు ఆయుధాల సాంకేతికతను కానీ అణుబాంబులకు సంబంధించిన సమాచారాన్ని కానీ మార్పిడి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కిమ్ని రష్యా దాడికి సంబంధించిన అణుబాంబులకు సంబంధించిన మద్దతు కూడా కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే ఇంటర్నేషనల్ మీడియా చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకు రష్యా కిమ్ని కలిసిందనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒక రకంగా మొదటి నుంచి కిమ్ వీళ్ళకి మద్దతు ఇస్తున్నప్పటికీ ఇవాల్టి భేటీ కొంత భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఒకవేళ రష్యా గనక ఇవాళ ఇవాళ కానీ ఉక్రెయిన్ పైన భీకర దాడికి చేస్తే, సరిహద్దులో కొంత ఫైర్ ఎక్స్చేంజ్ నడుస్తుంది, డ్రోన్లతో బాంబు దాడులు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు రష్యా ఒక 10 ఏరియాలో, సరిహద్దులోని 10 ప్రాంతాల్లో 178 చోట్ల బాంబు దాడులకు పాల్పడడం వల్ల తమ పౌరులు చనిపోతున్నారు, సైన్యం తప్పించుకుంది, తిప్పికొట్టగలుగుతున్నారు డ్రోన్లను, కానీ సైన్యం తప్పించుకుందని. ఇదంతా చూస్తుంటే భీకర యుద్ధం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. రష్యా పగతో రగిలిపోతుంది. పుతిన్ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశాడని ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది. ఇప్పుడు యూరోపియన్ మీడియా కూడా పుతిన్ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాయి. అంతేందుకు బ్రిటన్ పైన యూరప్ దేశాలన్నీ భారీగా ఒత్తిడి చేస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా బ్రిటన్ బహిరంగంగా ఉక్రెయిన్కి మద్దతు ప్రకటించింది కాబట్టి ఇంకా ఆర్థిక సాయం కావాలన్నా, ఇప్పటికే యుద్ధ సామాగ్రి కావాలన్నా బ్రిటన్ ఈజీగా బ్రిటన్ పైన ఒత్తిడి ఉంది కొంత. ఇటు ట్రంప్ను కూడా ఇందులోకి లాగే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్కు రష్యా హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఇదంతా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఏదో విపరీత పరిణామం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి ఏ క్షణమైనా రష్యా ఒకవేళ ఈసారి యుద్ధాన్ని దాడిని మొదలుపెట్టిందంటే దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అనేది ఒక చర్చ. నాటో దేశాలు ఈ నెల 24-25వ తేదీన భేటీ అవుతున్నాయి కాబట్టి రష్యా ఇప్పుడు ఒకవేళ యుద్ధాన్ని మొదలు పెడితే నాటో కూడా మరో కీలకమైన స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమున్నా యూరప్ దేశాల్లో యుద్ధ భయం కనిపిస్తుంది. యూరప్ దేశాల్లో యుద్ధ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జానకి, తిరుమల, ఇక్కడ ఇంకొకటి మనం చూడాలి. మిత్ర దేశాల సహకారాన్ని రష్యా కోరుకుంటుంది. అలాగే యుక్రెయిన్కి బ్రిటన్ అయితే ఓపెన్ గానే చెప్పింది మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. మనము శాంతిని కోరుతాం కాబట్టి భారత్ ఈ నేపథ్యంలో ఎవరి వైపు ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు అంటారు? యుద్ధంలో మొదటి నుంచి గడిచిన 3 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధంలో మొదటి నుంచి భారత్ 2 దేశాలతో సమాంతర దూరాన్ని, సమాంతర స్నేహాన్ని కొనసాగిస్తుంది. ప్రధాని మోదీ యుక్రెయిన్ వెళ్ళారు, అక్కడ జెలెన్స్కీతో భేటీ అయ్యారు, ఇటు పుతిన్తో టచ్లో ఉన్నారు. పుతిన్ మొన్న పహల్గామ్ దాడి కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, పుతిన్ మద్దతు వచ్చింది. ఇటు జెలెన్స్కీ కూడా భారత్లో జరిగిన దాడిని ఆయన కూడా ఖండించాడు. అమెరికా కానీ యూరప్ దేశాలు కానీ భారత్లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలని, ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ, అంటే భారత్ సమాంతర దూరాన్ని, తటస్థతని మెయింటైన్ చేస్తుంది. కానీ ఒకవేళ రష్యా భీకర అటాక్ చేసిందనుకో భారత్ ఎటువైపు ఉంటుందనేది కూడా అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఒక అంచనా నడుస్తుంది. డిఫెన్స్ నిపుణులు కానీ యుద్ధ నిపుణులు కానీ చెప్తున్న ప్రకారం చూస్తే ఒకవేళ నిజానికి భారత్ రష్యాకి అతిపెద్ద మిత్రదేశం, రష్యా కూడా భారత్కి అతిపెద్ద మిత్రదేశం. 1971 నుంచి బంగ్లాదేశ్ వారి నుంచి రష్యా భారత్కి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. రష్యా భారత్కి కావాల్సిన అన్ని సహకారాలు అందించింది. మొన్న పహల్గామ్ దాడిలో కూడా రష్యా భారత్కి మామూలు మనోధైర్యం కాదు, ఒక రేంజ్లో మోదీకి నేనున్నాను అన్నాడు పుతిన్. ఈ స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఒకవేళ రష్యా గనక ఉక్రెయిన్ పైన దాడి చేయాల్సి వస్తే, లేకపోతే నాటోతో ఫైట్ చేయాల్సి వస్తే, యూరప్ దేశాలపైన యుద్ధానికి దిగాల్సి వస్తే ఖచ్చితంగా రష్యా చైనా మద్దతు తీసుకుంటుంది. చైనా మద్దతు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా భారత్ రష్యాకి కొంత దూరంగా ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. రష్యాకి అప్పుడు భారత్ వ్యూహం ఎలా ఉంటుంది అనేది కూడా అతిపెద్ద ప్రశ్న. ప్రపంచం మొత్తంలో కూడా ఈ ప్రశ్న అలే ఉంది, అలాగే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. మోదీ ఎటువైపు అనే చర్చ మాత్రం చాలా బలంగా కనిపిస్తుంది కొంత. ఎందుకంటే అమెరికా డ్రామాటిక్ దేశం, చాలా స్పష్టంగా ట్రంప్ డ్రామాలు చూసాం మనం. పహల్గామ్ దాడి తర్వాత కావచ్చు, పాకిస్తాన్ పైన భారత్ అటాక్ తర్వాత కావచ్చు, ట్రంప్ నాటకాలను చాలా స్పష్టంగా చూసాం. కానీ రష్యా అటువంటి నాటకాలు ఆడలేదు కాబట్టి భారత్ తీసుకోబోయే స్టెప్ ఎలా ఉంటుందనేది కూడా అతిపెద్ద ప్రశ్నగానే మనం చూడాల్సి వస్తుంది జానకి. అంటే ఇప్పటి వరకు టోటల్గా యుక్రెయిన్ దాడిలో రష్యా సైనికులు చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే పగతో రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రష్యా కూడా దీన్ని ఉగ్రదాడిగా ఖండించింది. అధికారికంగా ఎక్కడ కూడా మా సైనికులు ఇంతమంది చనిపోయారని కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది రష్యా. ఈ నేపథ్యంలోనే పగతో రగిలిపోతుంది కాబట్టి అణుబాంబు వేసే అవకాశాలు కూడా ఉన్నాయా? చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఈ అణుబాంబు భయం ఉంది కాబట్టి, అణుదాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఉక్రెయిన్ ఏం చేసింది, రష్యా బాంబర్స్ని, ఏదైతే ప్లేన్స్ని, ఏదైతే బాంబులు వేయగలిగే యుద్ధ విమానాన్ని టార్గెట్ చేసింది, దొంగ దెబ్బ కొట్టింది. డ్రోన్లను స్మగ్లింగ్ చేసి రష్యాకు పంపించి అక్కడ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే డ్రైవర్లను రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా ఏదైతే వైమానిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో రష్యావి, యుద్ధ విమానాలని ఎక్కడైతే బేస్లు ఉన్నాయో, వైమానిక బేస్లు ఉన్నాయో అక్కడికి డ్రోన్లను తీసుకెళ్ళి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసి ఆ ఆపరేషన్తో యుద్ధ విమానాన్ని ధ్వంసం చేయించింది. ఈ ధ్వంసం అదే చెప్తుంది. యూరోపియన్ యూనియన్ స్పష్టంగా ఏం చెప్తుందంటే ఉక్రెయిన్ చేసిన ఈ భీకర దాడి, ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఏదైతుందో అది యూరప్ దేశాలకి ఊహించనంత మేలు చేసిందని చెప్తుంది. యూరప్ దేశాలకి రష్యా నుంచున్న అణు థ్రెట్ని తగ్గించగలిగిందని చెప్తుంది. 41% అణు థ్రెట్ తగ్గింది. రష్యా బలహీనపడింది అణుదాడుల విషయంలో అని చెప్తుంది. కానీ రష్యా అందుకనే ఇవాళ నార్త్ కొరియా వెళ్ళింది అనేది ఒక చర్చ. రష్యా ఎప్పుడైతే ఇక్కడ ఊహించని భీకరమైన దెబ్బతిన్నదో రష్యా ఖచ్చితంగా నార్త్ కొరియా నుంచి దానికి కావాల్సినంత మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది. అది కాకపోయినా చైనా కూడా రష్యాకి ఖచ్చితంగా ఓపెన్గా మద్దతు ఇచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే అణుదాడికి పాల్పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ రష్యాకి ఏదైతే అణు సిద్ధాంతాలను పెట్టుకుందో, ఏ స్థాయిలో మేము అణుబాంబులను వెలికి తీస్తామని కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుందో ఆ సిద్ధాంతాలకి కావాల్సిన స్థాయికి ఉక్రెయిన్ దాడులు పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా అణుదాడి జరుగుతుంది అనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి జానకి. రష్యా ఏమో కోపాన్ని పెంచుకున్న పగని పెంచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, టోటల్గా అయితే మనం చూస్తే శాంతి చర్చలు ఇంకా లేవు అని అనుకోవచ్చు అంటారా? ఇంకా యుద్ధమేనా? రష్యా కొంత మానవతా ధోరణితో ప్రవర్తిస్తుంది శాంతి చర్చల విషయంలో. ఎందుకంటే ఉక్రెయిన్ చాలా స్పష్టంగా కొన్ని డిమాండ్లను అడిగింది, కొన్ని ప్రశ్నలు అడిగింది. ఏంటంటే ఒక 30 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇద్దామని. రష్యా 30 రోజులు అక్కర్లేదు, 2 రోజులు చాలు అని చెప్పింది. ఎప్పుడు? మొన్న డ్రోన్ దాడి తర్వాత. అంతకుముందు మొదట మే 16వ తేదీన జరిగిన చర్చల్లో రష్యా ఉక్రెయిన్ అడిగిన వరాలన్నీ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తమ దగ్గరున్న 6,000 మంది సైనికుల్ని వెనక్కి పంపించాలని, 6,000 మంది సైనికుల మృతదేహాన్ని వెనక్కి పంపించాలని, దాదాపు 15,000 మంది సైనికులని బందీలుగా పట్టుకున్నారు. అందులో 25 ఏళ్ల వయసు లోపున్న వాళ్ళు, తీవ్రమైన గాయాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని వెనక్కి పంపించమని, ఇంకొకటి ఎవరైతే పిల్లలు చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని రష్యా సైన్యం కిడ్నాప్ చేసింది కాబట్టి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని, ఇటువంటి డిమాండ్లని ప్రపంచం ముందు రష్యాను కొంత బదనాం చేసే విధంగా ఉక్రెయిన్ చేస్తే చాలా స్పష్టంగా రష్యా చెప్పింది, మీ ఫ్యూజన్ ఏదైతే డెడ్ బాడీస్ మా దగ్గర ఉన్నాయంటున్నారో వాటిని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. బందీలుగా ఉన్న 25 ఏళ్ల లోపు సైనికులని మీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం. పిల్లల్ని మేము చేరదీశాం. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ వాళ్ళ కుటుంబాల దగ్గర కానీ చేర్చాల్సిన బాధ్యత రష్యా దగ్గర కూడా ఉంది కాబట్టి ఆ పిల్లల్ని కూడా మీకు అప్పచెప్తామని చెప్పింది. అంతే తప్ప రష్యా అమానవీయంగా ఎక్కడా ప్రవర్తించినట్టుగా కనిపించట్లేదు. కానీ ఉక్రెయిన్ కొట్టిన దొంగ దెబ్బ అనేది రష్యా బాధ కాబట్టి కొంత ఉద్రిక్తత అయితే పెరిగింది. ఇది ఎటుదారి తీస్తుంది అనేది మాత్రం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి జానకి. నిర్మల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మనం చూడొచ్చు, రష్యా యుక్రెయిన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం అడుగులు వేస్తోందా అంటే ఏమో చెప్పని పరిస్థితి. యుక్రెయిన్ దాడి తర్వాత రష్యా తన మిత్ర దేశాల మద్దతును కూడా పూర్తిగా కోరుకుంటోంది. ఇటు యుక్రెయిన్ దాడిని యూరప్ దేశాలన్నీ కూడా సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రష్యాపై వ్యూహాత్మక దాడికి సిద్ధమయ్యారా అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యుక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత రష్యా మరో భారీ ప్లాన్ కైతే స్కెచ్ వేసినట్టుగా సమాచారం. రష్యన్ భద్రతా అధికారులు ఉన్నట్టుండే నార్త్ కొరియాలో ప్రత్యక్షమయ్యారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆయన మద్దతిస్తున్నట్టుగా కనిపిస్తుంది రష్యా యుద్ధానికి. ఇప్పటికే రష్యాకు నార్త్ కొరియా సైనిక సాయం కూడా చేసింది. ఇప్పటి వరకు యుక్రెయిన్ చేసిన దాడుల్లో 600 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎక్కడా కూడా రష్యా
అధికారికంగా ప్రకటించిన దాఖలాలైతే ఇప్పటి వరకు కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రష్యా కూడా పగతో రగిలిపోతుంది. దీనికి తోడు యుక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గను అన్నట్టుగానే వ్యవహరిస్తుంది. శాంతి చర్చలకి కూడా ఒక రకంగా అడ్డంకిగా మారింది రష్యా. ఎందుకంటే శాంతి చర్చలు లేవు అనే మాటలో కూడా అనే ధోరణిలో ఉంది. ఇటు మనం ఇండియా వైపుకి వచ్చేస్తే ఎప్పుడు కూడా మనం భారతదేశం శాంతినే నెలకొల్పుకుంటూ ఉంటుంది కాబట్టి శాంతితోనే అన్ని కూడా మనం సమస్యల్ని సద్దుమణగాలి అని కూడా చూస్తూ ఉంటుంది. ఇదే నేపథ్యంలో రష్యా మిత్ర దేశాలన్నింటినీ కూడా సపోర్ట్ చేయమని కోరుతున్న నేపథ్యంలో ఇటు బ్రిటన్ కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేసిన పరిస్థితి. రష్యా మనకి ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగానే ఉంటుంది కాబట్టి మనం ఎటువైపు ఉంటుంది, ఇండియా టోటల్గా భారతదేశం ఎటువైపు ఉంటుంది అనేది కూడా తేలాల్సిన అంశం. తాజా చర్చల తర్వాత పరిణామాలను హెచ్చరిస్తున్నాయని నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదిలో అంటే ఇటు యుక్రెయిన్ కి బ్రిటన్ బాహాటంగానే మద్దతు ప్రకటించింది. 11 బిలియన్ పౌండ్ల మిలిటరీ సాయాన్ని కూడా ప్రకటించింది. ఇప్పుడు 1,00,000 డ్రోన్లను కూడా అందిస్తామని చెప్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయనే చర్చకైతే ఇప్పుడు ఆస్కారం ఏర్పడుతోంది.